హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 17th, 18th, 19th మార్చ్ యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే చూద్దామండి. ఇంపార్టెంట్. సో కొంచెం వీడియోస్ అయితే చేయడానికి కుదరలేదు. సో అందుకే నేను ఈ 3 days యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి ఇంపార్టెంట్వి యాడ్ చేశానండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ అయితే చూద్దాము. 98th ఏదైతే ఉందో 98వ అకాడమిక్ అవార్డ్స్ 2026 సంబంధించి వేడుకకు హోస్ట్గా ఎవరు వ్యవహరించారు, అంటే ఒక హెడ్గా ఎవరు వ్యవహరించారు అనేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. మీరు ఆల్రెడీ చదివే ఉంటారు కదా, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. మన ఆన్సర్ వచ్చేసి కోనన్ బి బ్రియాన్ ఓబ్రియాన్ అనమాట. సో కోనన్ ఓబ్రియాన్ హోస్ట్గా వ్యవహరించడం జరిగిందండి. దేనికి? 98వ అకాడమిక్ అవార్డ్స్కి అనమాట. సో దీని రిలేటెడ్ ఆన్సర్స్ చూద్దాము. సో 98వ అకాడమిక్ అవార్డు ఏదైతే ఉందో ఆస్కార్ అనమాట. సో ఈ ఆస్కార్ అవార్డు 2026కి సంబంధించి వేడుక ఎక్కడ, ఎప్పుడు అంటే మార్చ్ 15th, 2026 లాస్ ఏంజల్స్లోని డాల్ఫీ థియేటర్లో ఘనంగా జరిగిందంట. సో ప్రముఖ కమెడియన్ కోనన్ ఓబ్రియాన్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి వేడుకకు హోస్ట్గా వ్యవహరించడం జరిగింది. ఇప్పుడే కదా మనం ఆన్సర్ చూసాము. సో దీని రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. సో ఉత్తమ చిత్రం బెస్ట్ పిక్చర్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనమాట. ఇది మనకి ఉత్తమ చిత్రంగా నిలిచింది. అండ్ ఉత్తమ నటుడు ఎవరు అంటే బెస్ట్ యాక్టర్ మైకేల్ బి జోర్డాన్, సిన్నర్స్ ఏదైతే మూవీ ఉందో దానికి సంబంధించి అనమాట. అండ్ ఉత్తమ నటి బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే జెస్సీ బక్లీ, హ్యామ్నెట్ అనే ఒక మూవీకి సంబంధించి అనమాట. అండ్ ఉత్తమ దర్శకుడు ఎవరు అంటే పాల్ థామస్ ఆండర్సన్. ఇది కూడా మనకి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఏదైతే మూవీ ఉందో దానికి సంబంధించి బెస్ట్ దర్శకుడు అనమాట. అండ్ ఉత్తమ సహాయ నటుడు ఎవరైతే ఉన్నారో షాన్ పెన్. ఇది కూడా మనకి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే మూవీకి వచ్చింది. సో ఉత్తమ సహాయ నటి ఎవరు వచ్చారు అంటే ఆమీ మాడిగాన్. ఇది మనకి వెపన్స్ అనే మూవీకి సంబంధించి అనమాట. అండ్ అలానే రికార్డు నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దీనికి సంబంధించి రయాన్ గూక్లర్ దర్శకత్వం వహించిన సిన్నార్ మూవీ ఏదైతే ఉందో ఈ సిన్నార్ మూవీకి ఏకంగా 16 నామినేషన్లు పొందిన ఆస్కార్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ అయితే సృష్టించడం జరిగిందండి. అత్యధిక నామినేషన్స్ పొందిన మూవీ ఏంటి అంటే సిన్నార్. సో సిన్నార్ సినిమాకు పనిచేసిన ఆటమ్ డ్యూరాల్డ్, ఆర్కాపా అండ్ అలానే ఆస్కార్ చరిత్రలోని ఉత్తమ సినిమాల్లో అంటే సినిమాటోగ్రఫీ అనే అవార్డు కూడా గెలుచుకోవడం జరిగిందండి. ఓకేనా. ఇది మనకి మొదటి మహిళా సినిమాటోగ్రాఫర్గా నిలిచారనమాట. ఇది ఏదైతే సిన్నర్ మూవీకి ఉందో పనిచేసిన ఆటమ్ డ్యూరాండ్, ఆర్కాపాకు ఆస్కార్ చరిత్రలోనే ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇంకా మనకి దీనికి సంబంధించి రిలేటెడే అనమాట. భాను అతయ్య గాంధీ మూవీకి సంబంధించి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా మొదటి 1983లో ఎవరికి రావడం జరిగిందండి. ఎవరికి? భాను అత్తయ్య. ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి అనమాట. అండ్ అలానే కీరవాణి చంద్రబోస్కు ఆర్ఆర్ ఏదైతే RRR మూవీ ఉందో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ నాటు నాటుకు 2023లో. అండ్ అలానే గుణిత్ మోంగా కార్తిక్కి ది ఎలిఫెంట్ విస్పర్సర్ అనే ఉత్తమ డాక్యుమెంట్ షార్ట్ 2023లో వీళ్ళిద్దరికీ రావడం జరిగిందండి. ఓకేనా. ఇది మనకి రీసెంట్ అనమాట. భాను అత్తయ్యకి ఫస్ట్ రావడం జరిగిందనమాట మన భారతదేశానికి సంబంధించి 1983. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో 2026 సంవత్సరానికి గాను మద్రాసు మ్యూజిక్ అకాడమీ సంగీత కళానిధి పురస్కారాన్ని
ఎవరికి ఎవరికి ఎంపిక చేసింది అని చెప్పేసి క్వశ్చన్ అన్నమాట. సో ఇప్పుడు మనకి జయంతి కుమరేష్. సో జయంతి కుమరేష్ గారికి ఈ అవార్డు అయితే రావడం జరిగిందండి. సో మనం ఆన్సర్ చూద్దాము. ఈ ప్రముఖ వీణా విద్వాంసురాలు జయంతి కుమరేష్ గారికి ప్రతిష్టాత్మకమైన కళానిధి, సంగీత కళానిధి అవార్డు అయితే దక్కడం జరిగిందండి. దేంట్లో భాగంగా అంటే కర్ణాటక సంగీతం. సో ఇది మనకి ఒక గొప్ప మైలురాయి అన్నమాట. ఈ పురస్కారము మద్రాసు మ్యూజిక్ అకాడమీ ద్వారా అందించడం అత్యున్నత గౌరవం అన్నమాట. సో ఈ సంగీత కళానిధి ఆర్కే శ్రీరామ్ కుమార్ వయలిన్లో 2025లో రావడం జరిగింది. ఆర్కే శ్రీరామ్కి 2026లో ఎవరికి వచ్చిందండి? జయంతి కుమరేష్ గారికి అయితే రావడం జరిగింది. ఈవిడికి మనకి ఏ సంగీతం, అది కూడా ఇంపార్టెంట్, కర్ణాటక సంగీతం. ఏ విద్వాంసురాలు కూడా వీణ. సో 2026 BCCI ఏదైతే ఉందో నమన్ అవార్డులలో పాలి ఉమ్రీగర్ అంటే ఉత్తమ పురుష అంతర్జాతీయ క్రికెటర్ అవార్డు ఎవరికి వచ్చింది? సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, మీరు ఆల్రెడీ రివిజన్ చేసే ఉంటారు. దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకి ఆన్సర్ ఏంటండి? శుభ్మన్ గిల్ అనమాట. ఈ శుభ్మన్ గిల్కి అంటే బెస్ట్ ఉత్తమ ప్లేయర్ అవార్డు అయితే రావడం జరిగిందండి. బెస్ట్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ శుభ్మన్ గిల్కి వరుసగా రెండోసారి ఈ గౌరవం అయితే పొందారు. అండ్ బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్లో మహిళా విభాగంలో ఎవరికి వచ్చిందంటే స్మృతి మందానాకి. ఇది మనకి ఆవిడకి 5వసారి రావడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రాహుల్ ద్రవిడ అండ్ రోజర్ బిన్నీ భారత క్రికెటర్కు చేసిన సేవలకు గాను వీళ్ళకైతే రావడం జరిగింది. BCCI మహిళల లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మితాలీ రాజ్కి అయితే రావడం జరిగిందండి. అండ్ బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ పురుషులకైతే హర్షిత్ రాణా. అండ్ బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ మహిళలకైతే ఎన్ శ్రీ చరణ్కి రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇండియన్ వెల్స్ ఓపెన్ 2026లో పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? సో ఇప్పుడు మనకి ఇండియన్ వెల్స్ ఏదైతే ఉందో వెల్స్ ఓపెన్ అనమాట 2026కి సంబంధించి పురుషుల విజేత ఎవరు? సో మనకి కార్లస్ అల్కరాజ్ అనమాట. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్, కార్లస్ అల్కరాజ్. సో వెల్స్ ఓపెన్ యొక్క సింగిల్స్ పురుషుల్లో విజేతగా నిలిచారు. ఎవరి మీద అంటే సారీ గైస్, మనకి ఆన్సర్ వచ్చేసి సి అనమాట. నేను ఆప్షన్ బి అని పెట్టాను. ఓకేనా, డానిల్ మేధవ్దేవ్ మీద రన్నరప్గా నిలిచారనమాట. అండ్ మహిళల సింగర్స్లో హరియానా సబ్లంక ఈవిడైతే మనకి విజేతగా నిలిచారు. రన్నర్ ఎలీనా రైబాకినా ఈయన మనకి రన్నరప్గా నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇందిరాగాంధీ మెమోరియల్ ట్యూలిప్ గార్డెన్ ఎక్కడ ఉంది? సో ఇది మనకి న్యూస్లో వచ్చిందనమాట. మళ్ళీ రీఓపెనింగ్ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ మెమోరియల్ ట్యూలిప్ గార్డెన్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మనకి శ్రీనగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఇందిరాగాంధీ మెమోరియల్ ట్యూలిప్ గార్డెన్ శ్రీనగర్లో ఉందన్నమాట. ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ మెయిన్లీ అంటే ఆసియాలోని అతిపెద్ద ట్యూలిప్ గార్డెను దాల్ సరస్సు ఒడ్డున ఉంది. ఇలా మనకి క్వశ్చన్ అయితే అడగొచ్చండి. సో ఆసియాలోని అతిపెద్ద ట్యూలిప్ గార్డెన్ అయిన శ్రీనగర్ ఇందిరాగాంధీ మెమోరియల్ ట్యూలిప్ గార్డెన్ ఏ సరస్సు ఒడ్డున ఉంది అంటే దాల్ సరస్సు ఒడ్డున ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో కేంద్ర సాహిత్య అకాడమిక్ పురస్కారంలో అందుకున్న తెలుగు కవి ఎవరు? సో ఇప్పుడు మనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అయితే ఇవ్వడం జరిగింది కదా. దీనికి సంబంధించి తెలుగు కవి ఎవరికి వచ్చింది అంటే నందిని సిద్ధారెడ్డి గారికి అయితే రావడం జరిగింది.
ఓకేనండి. దీనికి సంబంధించి నందిని సిద్ధారెడ్డి గారు అన్నమాట. ఈయన మనకి తెలంగాణకి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ ఇప్పుడు మనకి రీసెంట్లీ మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్తో పాటు ఈ జలసంధి కూడా మనకి న్యూస్లో ఎక్కువగా వస్తుందన్నమాట. ఇది ఏ రెండు ప్రాంతాల మధ్య ఉంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. బాబ్ ఆల్ మందాబ్ ఏదైతే ఉందో ఈ జలసంధి ఏ రెండు జలరాశులను కలుపుతుంది? సో ఇప్పుడు మనకి బాబ్ ఆల్ మందాబ్ అనే ఇక రెండు ప్రాంతాలు అయితే కలపడం జరుగుతుందండి. సో ఎర్ర సముద్రం ఏదైతే ఉందో రెడ్ సీ అండ్ అలానే గల్ఫ్ ఆఫ్ ఎడెన్, రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఈ రెండింటికి మధ్యలో ఇది మనకి ఇలా ఈ బాబ్ ఆల్ మందాబ్ అయితే ఉండడం జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలానే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏ రెండు ప్రాంతాల మధ్య ఉంది? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఎర్ర సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని మరియు అరేబియా సముద్రంతో కలిపే కీలకమైన జలసంధి ఏది అంటే ఇదనమాట. సో ప్రపంచ చమురు సరఫరాలలో మరియు వాణిజ్యంలో ఇది చాలా ముఖ్యమైనది. దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారండి. సో గేట్ ఆఫ్ టీయర్స్ అంటే కన్నీటి ద్వారం అని చెప్పి దేన్ని పిలుస్తారు అంటే, సో దీన్ని అయితే పిలవడం జరుగుతుందండి, గేట్ ఆఫ్ టీయర్స్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి ఎవరు? సో ఇక్కడ మనకి సమృద్ధి కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. సో 3 గ్రామీణ ప్రాంతాలలో. సో ఎవరు అంటే జ్యోతిరాదిత్య సింధియా. సో ఈయన మనకి ఈ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఇది మనకి జ్యోతిరాదిత్య సింధియా అన్నమాట. ఈయన మనకి 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారండి. ఆ 3 ప్రాంతాలు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వలేదన్నమాట. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అసలు దేనికి సంబంధించింది ఇవన్నీ. సో ఇది మనకి ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల టెక్నాలజీలు అంటే అన్ని రకాల సేవలను అందించడానికి దీన్ని అయితే ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగిందండి. ఓకేనా. సో గౌదామ్ యోజన ఏ రాష్ట్రానికి సంబంధించింది? సో రీసెంట్గా గౌదామ్ యోజన అని చెప్పి న్యూస్లో రావడం జరిగిందండి. గౌదామ్ యోజన ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి క్వశ్చన్. సో ఇది మనకి ఛత్తీస్గఢ్కి అయితే సంబంధించిందనమాట. సో ఛత్తీస్గఢ్లోని సో ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో విష్ణుదేవ్ సాయి, ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీన్ని తీసుకురావడం జరిగిందండి, గోధామ్ యోజన. అసలు దేని గురించి అంటే రాష్ట్రంలో గోవుల సంరక్షణ, గోశాలల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు బలోపేతం చేయడానికి రూపొందించిన ఒక ముఖ్యమైన పథకం ఏంటి అంటే గోధామ్ యోజన, ఛత్తీస్గఢ్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో భారతదేశంలో ప్రమాణ ధృవీకరణ పొందిన మొదటి అటవీ సంస్థ ఏది? సో ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో భారతదేశంలో ప్రమాణ ధృవీకరణ పొందిన మొదటి అటవీ సంస్థ అన్నమాట. ఓకేనా. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి. సో ఆంధ్రప్రదేశ్ అటవీ సంస్థ ఏదైతే ఉందో అభివృద్ధి సంస్థ ఏపీ ఎఫ్డిసి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో భారతదేశంలో అంతర్జాతీయ ప్రమాణ్ అనే ఒక ధృవీకరణను పొందిన మొదటి సంస్థ అన్నమాట. అంతర్జాతీయ భారతదేశంలోనే అన్నారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రమాణ ధృవీకరణ పత్రం అనేది దేనిలో భాగంగా ఇస్తారు అంటే ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్లో భాగంగా ఈ ప్రమాణ ధృవీకరణ పత్రాన్ని అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో భారతదేశంలో అటవీ మరియు ఫారెస్ట్ అంటే కలప ఉత్పత్తులకు సంబంధించిన జాతీయ ప్రమాణ ధృవీకరణ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎవరికి వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థకి. అండ్ నెక్స్ట్ ఇటీవల భారతదేశంలో చేరుకున్న శివాలిక్ నందాదేవి నౌకలకు ఏ రకమైన ఇంధనాన్ని రవాణా చేశాయి? సో ఇటీవల భారతదేశానికి చేరుకున్న అంటే ఇప్పుడు మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో చిక్కుకున్నాయి కదండి ఈ ట్యాంకర్స్ అనేవి, ఇవి మనకి మన భారతదేశానికి అయితే చేరుకున్నాయి.
ఈ శివాలిక్ నందాదేవి నౌకలు ఏ రకమైన ఇంధనాన్ని రవాణా చేశాయి? ఓకేనా, దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ అనమాట, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. సో ఇది మనకి వాటి నేమ్స్ ఏంటంటే ట్యాంకర్స్, శివాలిక్, నందాదేవి. సో నందాదేవి గురించి, శివాలిక్ గురించి నార్మల్గా నేమ్స్ మీరు జాగ్రఫీలో చదివే ఉంటారు కదా, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తత ఏదైతే ఉందో ఈ యుద్ధ వాతావరణం నెలకొంది కదా, ఈ నేపథ్యంలో కీలకమైన హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో అదో చిక్కుకుపోయిన భారత ఎల్పిజి ట్యాంకర్లు శివాలిక్ మరియు నందాదేవి ఈ రెండింటిని కూడా సురక్షితంగా భారత్కి అయితే చేరుకోవడం జరిగిందండి. సో శివాలిక్ ఏదైతే ఉందో ఈ పాయింట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. శివాలిక్ ఈ నౌక 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజితో మార్చి 16న, మనకి డేట్ అయితే ఇంపార్టెంట్ కాదు, బట్ ఎక్కడికి వెళ్ళింది అంటే గుజరాత్లోని ముంద్రా పోర్టుకి అయితే చేరుకుందనమాట. సో గుజరాత్లోని ఏ పోర్టుని చేరుకుందండి? ముంద్రా. అండ్ నందాదేవి అయితే 46,500 మెట్రిక్ టన్నుల ఎల్పిజితో సో గుజరాత్లోని వడివార్ అనే పోర్టుకి అయితే చేరుకోవడం జరిగిందండి, వడినార్. సో రెండు కూడా మనకి గుజరాతే చేరుకున్నాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఏ పోర్టుకి చేరుకున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఇటీవల గైనాండ్రోమోర్ఫ్ అనే పీతను ఎక్కడ కనుగొన్నారు? సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గైనాండ్రోమోర్ఫ్ పీత అంటే ఏంటి అంటే ఉభయచర పీత అన్నమాట. అంటే దీనిలో ఆడ లక్షణాలు మగ లక్షణాలు రెండు కలిగిన పీత అన్నమాట, ఉభయ. ఓకేనండి. నెక్స్ట్ ఇది మనకి ఎక్కడ కనుగొన్నారు రీసెంట్గానే? సైలెంట్ వ్యాలీ అండి. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే, అందులో మనకి ప్రత్యేకత ఏంటి కూడా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ పశ్చిమ కనుమల్లోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్లో శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అరుదైన గైనాండ్రోమోర్ఫ్ అనే పీతనైతే కనుక్కున్నారు. సో దీనికి సామాన్య భాషలో ఉభయలింగ పీతగా పిలుస్తారు. ఓకే, సో దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పర్ప్లెక్సిటీ ఏదైతే ఉందో సో ఇటీవల ఒక ఏఐ స్వయం ప్రతిపత్తి ఆటోనమస్ ఏజెంట్ని అయితే ఏర్పాటు చేసిందండి. సో ఏఐ ఒక పర్సన్ అయితే ఏజెంట్ని ఏఐ ద్వారా సృష్టించింది ఈ పర్ప్లెక్సిటీ అనేది. సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? సో అసలు దేని గురించి అంటే సో పర్సనల్ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అనమాట, ఓకేనా. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రంగంలోనే సర్చ్ ఇంజిన్గా పేరుగాంచిన పర్ప్లెక్స్ సిటీ ఏఐ కంపెనీ ఇటీవల పర్సనల్ కంప్యూటర్ అనే ఒక వినూత్నమైన ఏజెంట్ను అయితే విడుదల చేసింది. ఇతను ఒక ఏజెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇండియా పోస్ట్ ఏదైతే ఉందో ఇటీవల 24 గంటలలో డెలివరీ లక్ష్యంతో ప్రారంభించిన కొత్త సేవ పేరు ఏంటి? సో ఇది మనకి ఏంటి అంటే ఇండియన్ పోస్ట్ ఏదైతే ఉందో తపాలా శాఖ, ఇదేంటి అంటే నెక్స్ట్ డేకే మనకి పార్సల్ డెలివరీ లక్ష్యంగా చేరుకుందనమాట. ఒకవేళ మనకి నెక్స్ట్ డే డెలివరీ డిలే అయితే మనకి అమౌంట్ రిటర్న్ ఇచ్చే పాలసీని కూడా పెట్టింది. సో ఇండియా పోస్ట్ ఇటీవల 24 గంటల్లో డెలివరీ లక్ష్యంతో ప్రారంభించిన కొత్త సేవ పేరు ఏంటి? 24 స్పీడ్ పోస్ట్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 24 స్పీడ్ పోస్ట్ చూసారా, ఇక్కడ మనకి పోస్ట్ 24 అంటే అలానే పోస్ట్ ట్రాక్ పోస్ట్, సూపర్ ఎక్స్ప్రెస్. సో ఇవేం కాదండి, 24 స్పీడ్ పోస్టులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో వేగవంతమైన డెలివరీ కోసం ఇదైతే తీసుకురావడం జరిగిందండి. ఈ సేవల యొక్క ప్రధాన లక్ష్యం బుకింగ్ చేసిన 24 గంటల్లోనే సరుకు గమ్యస్థానానికి చేర్చడం దాని ముఖ్య లక్ష్యం అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము దత్తత తీసుకున్న తల్లులకు ఎన్ని వారాల వేతనంతో కూడిన సెలవు లభిస్తుంది?
ఇది మనకి రీసెంట్గా న్యూస్లో అయితే రావడం జరిగిందండి. ఎన్ని వారాల సెలవు అయితే ఇస్తుంది అంటే 12 వారాల సెలవునైతే ఇవ్వనుంది. సో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సామాజిక భద్రతా కోడ్ ఏదైతే ఉందో సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 ప్రకారము అసలు అంతకుముందు రూల్ ఎలా ఉండేది అంటే ఒక తల్లికి 3 నెలల కంటే తక్కువ వయసు ఉన్న బిడ్డను ఎవరైతే దత్తత తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే 12 వారాల ప్రసూతి సెలవులు ఇచ్చేవారు అనమాట. బట్ ఇప్పుడు ఏంటి, 3 నెలల కంటే ఎక్కువ వయసున్న బాలును కానీ అంటే బాబును కానీ పాపను కానీ దత్తత తీసుకుంటే సో ఆ తల్లికి చట్టబద్ధంగా వేతనంతో కొనే సెలవు లభించేవి కావన్నమాట. సో బట్ ఇప్పుడు ఏంటి, దీన్ని రివర్స్ చేశారనమాట. ఈ చట్టాన్ని కొట్టివేసి మనకి 3 నెలల కంటే ఎక్కువ వయసున్న పిల్లలను దత్తత తీసుకున్నా సరే మనకి ఏం చేస్తారండి, 12 వారాల ప్రసూతి సెలవులు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. పంజాబ్ అసెంబ్లీ ఇటీవల ఏ గురువు పేరు మీదుగా ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం, చాలా చాలా ఇంపార్టెంట్, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం బిల్లును 2026 ఆమోదించింది. గురు తేగ్ బహదూర్ ఎవరైతే ఉన్నారో 9వ సిక్కు గురువు కదండి. సో ఈయన పేరు మీదుగా ఏర్పాటు చేస్తుందన్నమాట. సో పంజాబ్ అసెంబ్లీ ఇటీవల శ్రీ గురు తేగ్ బహదూర్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ బిల్లును 2026లో ఏకగ్రీవంగా ఆమోదించింది. సిక్కుల 9వ గురువు అయిన శ్రీ గురు తేగ్ బహదూర్ గారి గౌరవార్థం ఈ విశ్వవిద్యాలయాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాన్ని పంజాబ్లో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఆనందపూర్ సాహిబ్, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాన్ని లేదంటే శ్రీ గురు తేగ్ బహదూర్ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఆనందపూర్ సాహిబ్ అన్నమాట. ఇది మనకి లిటరల్లీ ఒక 3 hours అయితే పడుతుంది. ఓకేనా. నగోయా ప్రోటోకాల్ ప్రకారం లాభాలను పంచుకునే ప్రక్రియని ఏమని పిలుస్తారు? ఈ నగోయా ప్రోటోకాల్కి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దామండి. సో అసలు ఈ నగోయా ప్రోటోకాల్ అనేది ఇది మనకి అడవులకు సంబంధించింది అనమాట. వేరే దేశం నుంచి ఎవరైనా పరిశోధకులు మన దేశానికి సంబంధించిన అటవీల్లోకి వెళ్ళి పరిశోధన చేసి వాళ్ళు లాభాలు పొందాలి అంటే మన పర్మిషన్ అయితే ఉండాలన్నమాట. అంటే అలానే దాంతోపాటు ఎన్ని లాభాలు వచ్చాయి, ఎంత లాభం వచ్చింది అని అనౌన్స్ కూడా చేయాలి. సో దీన్నే మనం యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అని చెప్పేసి అంటాము. సో నగోయా ప్రోటోకాల్ ప్రకారం లాభాలను పంచుకునే ప్రక్రియని ఏమని పిలుస్తారండి? యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అనమాట, ఏబిఎస్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2026 ఎక్కడ నిర్వహించబడింది? సో ఎక్సర్సైజ్ సీ డ్రాగన్, సో ఇది మనకి ఎక్కడండి, గ్వామ్. సో ఈ గ్వామ్లో అయితే ఇది నిర్వహించడం జరిగిందండి. సో మనం అమెరికా నౌకాదళము ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. సో పసిఫిక్ మహాసముద్రంలోని గ్వామ్ తీరంలో ఈ విన్యాసాలు అయితే జరుగుతున్నాయి. సో మన భారతదేశానికి సంబంధించి P-81 నౌక అయితే వెళ్ళడం జరిగిందండి ఇందులోకి భాగంగా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. భారత ట్రైబ్స్ ఫెస్ట్ 2026ను ఏ సంస్థ నిర్వహిస్తోంది? సో భారత ట్రైబ్స్ ఫెస్ట్ 2026ను TRIFED ఏదైతే ట్రైఫుడ్, సో ఈ సంస్థ అయితే నిర్వహిస్తుంది అనమాట. దీని రిలేటెడ్ భారతదేశంలో ఉన్న గిరిజన తెగల సో అద్భుతమైన సంస్కృతి, కళలు మరియు హస్తకళలు మరియు సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో వంటకాలు ప్రపంచానికి పరిచయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ భారీ ఉత్సవాన్ని అయితే నిర్వహిస్తుందన్నమాట. అంటే స్టాల్స్ లాగా ఏర్పాటు చేస్తారు. సో ఇది మనకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శాఖ ఎవరైతే ఉంటారో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ అలానే ట్రైబల్ కోఆపరేషన్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో దేశంలోనే మొదటి LPG ATM
చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎల్పిజి ఎక్కువ న్యూస్లో వస్తుంది కదా. సో ఇందులో భాగంగానే మొట్టమొదటి ఎల్పిజి ఏటీఎంను ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే హర్యానా గురుగ్రామ్లో అనమాట. సో ఈ హర్యానా గురుగ్రామ్కి సంబంధించి రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉంది కదా మనకి. సో అది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. దీన్ని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారు తమ భారత ఇనిషియేటివ్లో భాగంగా ప్రారంభించడం జరిగిందనమాట హర్యానా గురుగ్రామ్లోని. సో మనకి ఏంటి ఏటీఎం లాగా. సో ఏటీఎం పెట్టి మనకి ఎంత కావాలి అంటే అసలు అక్కడ మనకి సంబంధించిన సిలిండర్ని పెడితే అది లోపలికి తీసుకొని లాగిన్, కొంచెం ఓటీపీ ఇలాంటి ప్రక్రియల తర్వాత మనకి ఈ ఎల్పిజిని అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనకి ఎల్పిజి ఏటీఎం అనమాట. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామా. సో పంజాబ్కి సంబంధించి సిక్యా క్రాంతి ప్రాజెక్ట్ 2.0 ప్రాజెక్ట్ని అయితే ఏర్పాటు చేస్తుందన్నమాట. సిక్యా క్రాంతి 2.0 ఏ అంతర్జాతీయ సంస్థ ఆర్థిక సహాయం అందిస్తుంది? సో ఇక్కడ మనకి ఒక అంతర్జాతీయ సంస్థ అనేది ఆర్థిక సహాయం అందిస్తుందండి. ఏంటి అని అడుగుతున్నాను. సో ప్రపంచ బ్యాంక్ ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంక్ అనమాట, ఓకేనా. దీని రిలేటెడ్ సో రాబోయే 6 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తంగా 3,500 కోట్లు ఖర్చు చేయనున్నారనమాట. అండ్ అలానే ప్రపంచ బ్యాంక్ 2,500 కోట్లు వీళ్ళకి రుణాలుగా ఇస్తుంది. అండ్ 1,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అనమాట. అండ్ ఈ బడ్జెట్లో పంజాబ్ విద్యారంగానికి మొత్తం 19,279 కోట్లు అయితే కేటాయించడం జరిగిందండి. ఇది మనకి ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కీమ్ అనమాట. ఆల్రెడీ మనకి ఫస్ట్ వచ్చింది ఫేజ్, ఇప్పుడు సెకండ్ ఫేజ్ 2.0. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉగాది పురస్కారాల్లో భాగంగా ఇచ్చే కళారత్న అవార్డును గతంలో ఏ పేరుతో పిలిచేవారు? ఈ కళారత్న అవార్డ్స్ అండ్ ఉగాది అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎవ్రీ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ కళారత్న అవార్డు ఏదైతే ఉందో ఈ కళారత్న అవార్డు అనేది దీనికి హంస పురస్కారం అని కూడా అంటారు. అసలు ఎందుకు అంటారు అంటే సో మనకి ఒక 50,000 అమౌంట్తో పాటు ఈ హంస ఉండే ఒక మొమెంటమ్ని కూడా ఇవ్వడం జరుగుతుందండి. అందుకే దీన్ని కళారత్న అవార్డ్స్ని హంస పురస్కారం అని కూడా మనం పిలుస్తామన్నమాట. సో ఈ కళారత్న పురస్కారం ఇది రాష్ట్రంలో కళాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం అనమాట. ఈ ఏడాది 38 మందికి ఎంపిక చేయడం జరిగింది. ఉగాది పురస్కారాలు వివిధ సామాజిక, సాంస్కృతిక మరియు సేవా రంగాల్లో విశేష కృషి చేసిన వాళ్ళకి ఇస్తారనమాట. ఈ సంవత్సరం 123 మందికి ఈ గౌరవం అయితే దక్కిందనమాట. సో ఎవరి ఆధ్వర్యంలో అంటే రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీ వేసి ఈ అవార్డు గ్రహీతలను అయితే ఎంపిక చేస్తారు. ఎలా ఎంపిక చేస్తారని క్వశ్చన్ అడిగితే రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిల్వ అయిన సౌత్ పార్స్ అండ్ అలానే నార్త్ డోమ్ ఏ 2 దేశాల మధ్య ఉంది? సో ఇది మనకి ప్రపంచంలోనే అతిపెద్ద సహజవాయు నిల్వ అయిన సౌత్ పార్స్ లేదా నార్త్ డోమ్ ఏ 2 దేశాల మధ్య ఉంది? సో ఇది మనకి ఇరాన్ అండ్ ఖత్తర్ మధ్యలో ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఎల్పిజి గురించి కానీ సహజ వాయువులు కానీ ఇప్పుడు యుద్ధాల వల్ల ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ 2 ప్రాంతాల మధ్య ఉన్నాయి అని. సో దీని రిలేటెడ్ ఇది పర్షియన్ గల్ఫ్ మధ్యలో ఉందన్నమాట. సుమారు 9,700 చదరపు కిలోమీటర్లు అనమాట. ఇది సౌత్ పార్స్ అంటే 3,700 చదరపు కిలోమీటర్ల భారము ఇరాన్కి పరిధిలోని, అంటే నార్త్ డోమ్ మిగిలిన 6,000 చదరపు కిలోమీటర్లు ఖత్తర్ పరిధిలోనే ఉంటుందన్నమాట. సో మనకి సౌత్లో ఉండేది ఇరాన్, నార్త్లో ఉండేది ఖత్తర్, గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. ఇది మనకి ఈ కరెంట్ అఫైర్స్ అనమాట. సో మీకు హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నానండి. డెఫినెట్గా నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేయండి.
ఇది మనకి సో ఇది మనకి 17th, 18th, 19th మార్చ్ యొక్క కరెంట్ అఫైర్స్ అనమాట. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.